నేను తరుగు తొక్కు వేద్దామని 20 కాయలు తీసుకున్నాండి. వాళ్ళకి ఏమేమి పడతాయో నేను చూపిస్తాండి. కాయలు తరిగినాక నేను చూపిస్తాండి. సరే, ముక్కలు కట్ చేసుకుంటున్నాండి. నేను ఇంట్లోదే కారం పొడి వేద్దాం అనుకుంటున్నాండి. నేను ఇంట్లో నూనెనే పల్లి నూనె పోసుకుంటున్నా. చిన్న చిన్న ముక్కలు చేసి ఇట్లా చేసి తరుగు తొక్కు పెడదాం అనుకుంటున్నాండి. నేను ఇప్పుడు కాయలు స్టార్ట్ చేసినాను. నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన. నేను అన్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. కొన్ని పచ్చడి పెడుతున్నా, కొన్ని గీకి ఇలా కాలి పసుపు, ఒక 2 స్పూన్ల పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇది ఇట్లనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా మన అవసరం ఉన్నప్పుడు పులిహోర అయినా చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఏదైనా సాంబార్ పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుందండి. ఇలా ఉప్పు వేసి కలిపి పెట్టేస్తా అంతే అండి. ఇది గాలి అంతే. ఇది ఎప్పుడన్నా వాడుకున్నప్పుడు మనము టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు అండి. చెంచుతో కలుపుకొని ఇట్లా పెట్టేసుకోవాలండి. అట్లనే ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుందండి. మనం ఎప్పుడు వేసుకున్నా ఇట్లా మంచిగా ఉంటుంది. పచ్చగా పులిహోర కూడా చేసుకోవచ్చు అండి. ఇది కలిపి పెట్టేసినండి, అయిపోయింది. ఇది పక్కకు పెట్టేస్తుందండి. దాని పని అయిపోయింది అంతే. ఇక అది 2 చెంచాలు ఆవాలు వేస్తుందండి. కొంచెం పచ్చమే, ఎక్కువ ఏం లేదండి. కొంచెం వేస్తుంది. కొంచెం శనగపప్పు అండి. కొంచెం మిరపగుళ్ళండి. కొంచెం జీలకర్ర వేస్తుందండి. కొంచెం మెంతులు వేస్తుందండి. కొన్ని, ఎక్కువ ఏం లేదు, చేదు కాకుండా. కొంచెం ధనియాల పొడి అండి. ఎక్కువ ఏం లేదు, చెంచడే. ఒక 5-10 ఎండు మిరపకాయలండి. రుచికి తగ్గట్టు ఒక 2-3 ఎల్లిపాయలండి వేస్తున్నా. కారం ఏమి వేస్తలేనండి. ఇక 2 చెంచాలు ఉప్పు వేస్తున్నాండి. తక్కువ పడితే ఒకటే చెంచా సగం వేసేస్తున్నాండి. కొంచెం పసుపు వేస్తున్నాండి. మెంతులు అండి కొన్ని వేయించుకొని పచ్చళ్ళు వేసుకుందామని వేయించుతున్నా అండి. కొంచెం జీలకర్ర అండి. జీలకర్ర కూడా కొంచెం పచ్చళ్ళు వేసుకుందామని వేయించుకుంటున్నా అండి. సిమ్లో పెట్టుకుంటే మంచిగా వేగుతాయని చిన్నగా పెట్టినండి. పోయి మాది చిన్న కిచెన్ అండి, ఏమనుకోకండి. 4 చెంచాల శనగపప్పు వేస్తుందండి పచ్చళ్ళ. అంటే నేను 3 రకాల పచ్చడి చేద్దామని వేస్తున్నాండి. పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకున్నాండి. కొంచెం లేట్ అయినా కానీ మంచిగా వేగుతాయండి. నేను కందిపప్పు శనగపప్పు వేయించిన ఇంట్లో అదే కప్లో పోసుకున్నాండి. ఇది కూడా ఒక 5 చెంచాలు వేసుకుంటున్నాండి. ఇది కూడా సిమ్లో పెట్టుకున్నాండి.
చికెన్ చిన్న ఉందండి ఎక్కిరేస్తుంది. వేగిన తర్వాత ఇదే కప్పులో వేసుకుంటున్నాండి. ఆవాలు వేయించుకున్నాండి, ముందే వేయించుకొని పెట్టుకున్నా చల్లగా అయితే అని. మిక్స్ వేసాక చల్లగా కావాలండి. చల్లగా అయినాక కొంచెం మిక్స్ పట్టి మళ్ళీ చూపిస్తాండి. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాండి. పూజ చేసుకొని అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకొని పచ్చడి కలుపుకోవాలండి. ఇలా అల్లం వేసిన జర పచ్చివాసన పోయేదాకా కలుపుకొని ఇక పచ్చళ్ళు వేసుకుంటే అయిపోతుంది. పచ్చళ్ళు కలిపితే అయిపోతుందండి. పసుపు కొంచెం వేసుకుంటున్నాండి. దీన్ని వేసి కలుపుతప్పుడు చెప్పాను. అల్లం ఎల్లిగడ్డ జీలకర్ర వేసినండి. ఇక ఇందులో పోసి కలుపుదామని పోస్తున్నాండి. ఇట్లా కలిపినండి. ఇది తరుగు పచ్చడి అండి. చూడండి, 3 రోజుల దాకా ఇది ముట్టుకోవద్దండి. దీనికన్నా సర్వ్ చేసుకొని 3 రోజుల తర్వాత చూసుకోవాలండి. అప్పుడు ఏమన్నా ఉప్పు అయినా తక్కువ ఉంటే అప్పుడు వేసుకోవచ్చండి. ఇప్పుడైతే కలిపి పెట్టేసిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. మీకు గంట కొడితే మీకు లైకులు నాయే ఫస్ట్ వస్తాయండి. నేను ఏమేమి రోజు పెడతాండి, రోజు ఒక ఐటెం పెట్టి చూపిస్తాండి మీకు.